ఐపీఈ ఎగ్జామ్స్ని మీరైతే లైట్గా తీసుకోవద్దు. జోసా ద్వారా మీకు సీట్ వస్తే ఎన్ఐటీ కానీ, ట్రిపుల్ ఐటీ కానీ, జిఎఫ్టీ కానీ అండ్ ఐఐటీలో కానీ సీట్లు వస్తే మాత్రం మీకు అండ్ ఓపెన్ కేటగిరీ అండ్ ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 75% క్రైటీరియా ఇంటర్మీడియట్లో సాధించి ఉండాలి ఓన్లీ ఇన్ సెకండ్ ఇయర్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇయర్లో నేను ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాను, సెకండ్ ఇయర్ తగ్గినా పర్లేదు నాకు 75 ఉంటాయి మాత్రం బ్లైండ్గా అనుకోకండి. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి సంబంధించి 65% ఆఫ్ ది మార్క్స్ సెకండ్ ఇయర్లోనే ఉండాలి. ఉంటేనే ఫస్ట్ ఇయర్ మాత్రం క్రైటీరియా కాదు, ఓన్లీ ఇన్ సెకండ్ ఇయర్. కాబట్టి బీ ఫోకస్, బీ కాన్ఫిడెంట్ అండ్ బీ సీరియస్. ఓకేనా? ఎగ్జామ్స్ అయితే నెగ్లెక్ట్ చేయకండి. ఐ విషింగ్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. హాయ్ హలో స్టూడెంట్స్, అందరికీ గుడ్ మార్నింగ్. తెలంగాణ ఎంసెట్ కండక్ట్ చేసేటువంటి బోర్డు మెంబర్స్ ఈరోజు అందరూ కూడా గ్యాదర్ అయ్యి ఈ సంవత్సరం 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి ఎంసెట్ షెడ్యూల్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఆ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చాలా మంది స్టూడెంట్స్ జేఈ మెయిన్ కానీ, బిట్సాట్ కానీ, నెక్స్ట్ ఇంకా అమృత కానీ లేదా ఎస్ఆర్ఎం కానీ, సో ఎలాంటి యూనివర్సిటీస్కి సంబంధించి లేదా కార్పొరేట్ బీటెక్ కాలేజీకి సంబంధించి ఎంట్రన్స్లు రాసినప్పటికీ కూడా సో ఎక్కడ సీట్ రానప్పుడు లేదా ఎకనామికల్గా ఎఫర్ట్ చేయలేనప్పుడు చాలామంది స్టూడెంట్స్ డిపెండ్ అయ్యేటువంటి వాళ్ళు బీటెక్ చేయాలనుకునేటువంటి కోరికను తీర్చుకునేటువంటి ఏవైతే అవకాశం ఉంటుందో అదే ఎంసెట్ అనమాట. సో ఈ సంవత్సరం మన ఎంసెట్ని ఈఏపీ సెట్, ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్గా కన్వర్ట్ చేయడం జరిగింది. అంటే నేమ్ ఒకటే మార్చారు, బట్ అదే ఎంసెట్ ఎగ్జామ్. ఏపీలో కూడా ఏపీ సెట్ గత సంవత్సరమే మార్చారు, బట్ ఈ సంవత్సరం తెలంగాణ స్టేట్లో తెలంగాణ ఈఏపీ సెట్ అనేలాగా అదైతే మార్చడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి ఏ డేట్ నాడు మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, ఏ డేట్ నాడు ఎగ్జామ్ కండక్ట్ చేసే దానికి అవకాశం ఉంది అని చెప్పేసి అఫీషియల్గా అయితే అనౌన్స్ చేశారు. సో మీరు ప్రజెంట్ ఐపీ మీద ఫోకస్ పెట్టారు కాబట్టి మరి ఎంసెట్కి సంబంధించినటువంటి సిలబస్ కూడా ప్రస్తుతం ఐపీ ఏదైతే చదువుతున్నారో మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి కంప్లీట్ 100% సిలబస్ అండ్ అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి కంప్లీట్ 100% సిలబస్ని ఈసారి ఎంసెట్లో మరి మీకైతే సిలబస్గా నిర్ధారించడం కూడా జరిగిందనమాట. సో ఎంసెట్లో ఎలాంటి సిలబస్ రెడ్యూస్ అనేది ఉండదన్నమాట. సో బట్ ఎంసెట్లో మాత్రం మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో స్టేట్ బోర్డు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సిలబస్ మొత్తం కూడా కంప్లీట్ 100% సిలబస్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. అండ్ అలాగే ఎంసెట్కి సంబంధించినటువంటి షెడ్యూల్ గురించి ఒకసారి అయితే మాట్లాడదాం. సో ఇక్కడ చూసినట్లయితే ఇది అనమాట ఈరోజు బోర్డు మెంబర్స్ మరి డిసైడ్ చేసినటువంటి డేట్స్ అనమాట ఇవి. ఇక్కడ చూడండి, టిఎస్ సెట్, the set committee members approved the examination schedule and is mentioned below. సో ఫస్ట్ చూసినట్లయితే ఇప్పుడు మనకి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మీటింగ్ ఆఫ్ టిఎస్ ఈఏపీ సెట్ 2024 కమిటీ. సో ఈ రోజు జరిగింది అన్నమాట, ట్యూస్డే 6th to 2024. సో ఫిబ్రవరి 6th నాడు ఈ రోజే ఫస్ట్ మీటింగ్ జరిగింది ఈఏపీ సెట్కి సంబంధించి. అంటే ఈఏపీ సెట్ అని ఈ సంవత్సరం మార్చారు కాబట్టి సో దానికి సంబంధించి ఫస్ట్ మీటింగ్ ఈ రోజు జరిగింది. అండ్ ఇక్కడ మీరు వాళ్ళు డిసైడ్ చేసిందంటే డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇన్ ద న్యూస్ పేపర్స్. న్యూస్ పేపర్లో నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారంట? ఫిబ్రవరి 21 నాడు అయితే ఇస్తారంట. ఫిబ్రవరి 21 వెడ్నెస్డే నాడు ఇస్తారనమాట. అండ్ అలాగే కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్. ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? ఫిబ్రవరి 26 నుండి స్టార్ట్ చేయాలి. మీకు ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతున్నాయి? సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఫిబ్రవరి 29 నుంచి మీకు ఐపీఈ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇది ఐపీఈ. ఓకే, సో మీరు హరిబరిగా ఐపీ ఎగ్జామ్స్కి పక్కన పెట్టేసి ప్రిపరేషన్ ఆపేసి దీనికైతే అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, చాలా టైం అయితే ఉంటుంది మీకు. సో నెక్స్ట్ ఎప్పటి వరకు టైం ఉంది చూడండి ఒకసారి. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ దట్ ఈస్ ఎప్పుడు? ఏప్రిల్ 6వ తారీఖు. సో ఏప్రిల్ 6 వరకు అయితే టైం ఉంటుంది. ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తే మార్చ్, ఏప్రిల్. సో మార్చి 14th ఎలాగో మీకు ఎగ్జామ్స్ అయిపోతాయి కాబట్టి అండ్ ఏప్రిల్ 6వ తారీఖు వరకు టైం ఉంది, 6 వరకు. సో మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు ఒక 1 week 10 days. ఓకేనా? మళ్ళీ లేట్ ఫీజుతో కూడా ఉంటుంది టైము. సో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. బట్ మీరు విత్ ఇన్ టైంలో అప్లై చేసుకుంటే బెటర్. సో ఏప్రిల్ 6th వరకు అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ డేట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మే 9వ తారీఖున అయితే 9 నుంచి 12 వరకు అయితే జరుగుతాయి. మీకు ఆల్రెడీ నీట్ ఎగ్జామ్ కూడా వచ్చేసింది. నీట్ ఎగ్జామ్ డేట్ కూడా మే 5, 6లో ఉంది. సో అండ్ జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ కూడా అనౌన్స్ అయిపోయింది. అండ్ అలాగే ఎంసెట్ ఎగ్జామ్ కూడా మే 9 నుంచి 12వ తారీఖు వరకు అయితే జరగడం జరుగుతుంది. ఇది కూడా మనకి ఇప్పుడు జేఈ మెయిన్స్ ఏ విధంగా అయితే జరిగిందో డిఫరెంట్ షిఫ్ట్లలో మీకు కూడా ఎంసెట్ ఎగ్జామ్ అనేది 2 days or 2.5 days జరుగుతుంది, లేదా 3 days జరుగుతుంది. ఈ ఎంసెట్ ఎగ్జామ్లో బైపీసీ విద్యార్థులకు 1 or 2 daysలో జరుగుతుంది. అండ్ ఎంపీసీ స్టూడెంట్స్కి కనీసం 3 daysలో అయితే ఈ ఎగ్జామ్ జరుగుతుంది. ఎక్కువ మంది ఎంపీసీ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళు. మరి ఫార్మసీ స్ట్రీమ్కి సంబంధించి అయితే తక్కువ రోజుల్లోనే అయిపోతుంది ఎగ్జామ్.
ఓకే, ఇవి అనమాట ఎంసెట్ ఎగ్జామ్ కి సంబంధించింది. సో ఇక్కడ ఒక కీ పాయింట్ చూడండి, దిస్ ఈస్ టు ఇన్ఫార్మ్ యూ దట్ సిలబస్ ఫర్ టీఎస్ఎట్ ఈఏపీ సెట్ 2024 is 100% ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సిలబస్. 100% ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సిలబస్ అనమాట. ఓకేనా, సో ఇది ఆ సిలబస్ షెడ్యూల్లో మనకి ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఫిబ్రవరి 21వ తారీఖు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్లో సిలబస్ కూడా ఇస్తారు. అప్పుడు మీకు అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో లైక్ చేయండి, ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి. ఐపీఈ ఎగ్జామ్స్ని మీరైతే లైట్గా తీసుకోవద్దు. జోసా ద్వారా మీకు సీట్ వస్తే ఎన్ఐటీ కానీ, ట్రిపుల్ ఐటీ కానీ, జిఎఫ్టీ కానీ అండ్ ఐఐటీలో కానీ సీట్లు వస్తే మాత్రం మీకు అండ్ ఓపెన్ కేటగిరీ అండ్ ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 75% క్రైటీరియా ఇంటర్మీడియట్లో సాధించి ఉండాలి ఓన్లీ ఇన్ సెకండ్ ఇయర్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇయర్లో నేను ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాను, సెకండ్ ఇయర్ తగ్గినా పర్లేదు, నాకు 75 ఉంటాయి మాత్రం బ్లైండ్గా అనుకోకండి. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి సంబంధించి 65% ఆఫ్ ది మార్క్స్ సెకండ్ ఇయర్లోనే ఉండాలి. ఉంటేనే ఫస్ట్ ఇయర్ మాత్రం క్రైటీరియా కాదు, ఓన్లీ ఇన్ సెకండ్ ఇయర్. కాబట్టి బీ ఫోకస్, బీ కాన్ఫిడెంట్ అండ్ బీ సీరియస్. ఓకేనా, ఎగ్జామ్స్ అయితే నెగ్లెక్ట్ చేయకండి. I wish you very all the best.